పక్కన హమాస్ ఏమో కాల్పుల విరమణకి మేము సిద్ధం అంటూ ప్రతిపాదిస్తుంది. సరే నీ దగ్గర ఉన్నటువంటి బందీలందరినీ వదిలిపెట్టరా, మేము కాల్పులకు సిద్ధమని ఇజ్రాయెల్ అంటే లేదు లేదు 5గురిని వదిలిపెడతాం, ఒక్కొక్కరిని వదిలిపెడతా ఉంటుంది. ఏడాదిన్నర నుంచి ఇప్పటికీ వాళ్ళ చేతుల్లోనే కనీసం 100 మంది చచ్చిపోయి ఉంటారు. ఇప్పుడు కూడా వాళ్ళ దగ్గర 50 మంది దాకా ఉంటే అందులో 30 శవాలే ఉన్నాయి. కేవలం 20-25 మంది మాత్రం బ్రతుకున్నటువంటిది. అయినా సరే ప్రపంచం దగ్గర ఒక విక్టిమ్ కార్డు ప్లే చేసి నాటకాలు ఆడుతూ ఉంటుంది. మత పెచ్చతో ఆ తీవ్రవాద సంస్థని సమర్థించే దరిద్రులు ఉన్నారు కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఆ సైకలాజికల్ గేమ్ నడుపుతూనే ఉంటుంది. అదే సందర్భంలో మొన్ననే అమెరికా, తర్వాత బ్రిటన్ వీళ్ళందరూ కూడా ఇజ్రాయెల్కి వార్నింగ్లు ఇవ్వడం, ఫ్రాన్స్ కానీ మీ మీద మేము ఆంక్షలు పెడతాము, లేకపోతే పాలస్తీనాన్ని గుర్తిస్తామంటే నీకు చేతనేం చేసుకోపో అని చెప్పాడు నెతన్యాహు. ఎందుకంటే వాళ్ళ దేశానికి నష్టం, వీళ్ళకేం రోగం, వీళ్ళు బాగానే ఉన్నారు కదా. ఇప్పుడు వాళ్ళ దేశాల్లో మత ఘర్షణలు వస్తున్నాయి, అది చూసుకుంటే సరిపోద్ది. ఈయనకి ఆల్రెడీ వచ్చింది కాబట్టి వీళ్ళు ఫేస్ చేస్తున్నారు. ఇప్పుడు అరబ్ దేశాలని అడిగేది హమాస్. ఇప్పుడు అరబ్ దేశాలు కూర్చుని ఒక కీలకమైనటువంటి లెక్క తేల్చారు. హమాస్ దగ్గర తమ వద్ద ఉన్న ఆయుధాలన్నీ పాలస్తీన్ అథారిటీకి అప్పగించేయాలని, గాజా పాలన నుంచి తప్పుకోవాలని అరబ్ దేశాలు తొలిసారిగా సూచించినాయి. పాలస్తీనాను స్వతంత్ర దేశంగా గుర్తించేందుకు ఇదే సరైన సమయం అని తేల్చి చెప్పినాయి. న్యూయార్క్లో ఐక్యరాజ్య సమితిలో జరిగిన సదస్సులో అరబ్ దేశాలు, ఈయూతో పాటు 17 దేశాలు పాల్గొని ఇజ్రాయెల్ పాలస్తీనాలు 2 దేశాలు గుర్తించే సూత్రం మీద చర్చించాయి. దీని మీద ఫ్రాన్స్, బ్రిటన్, కెనడాతో పాటు EU, అరబ్ లీగ్ దేశాల సమావేశమై ఓ తీర్మానం ఆమోదించాయి. 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్ మీద హమాస్ దాడిని కూడా తీర్మానాలు ఖండించారు. హమాస్ చర్యను అరబ్ దేశాలు ఖండించడం కూడా ఇదే తొలిసారి. నాటి హమాస్ దాడిలో 1200 మంది ఇజ్రాయెల్కి చనిపోవడం, ప్రతీకారం గాజాపై ఇజ్రాయెల్ దాడుల్లో 60,000 మంది పైగా మృతి చెందడం కీలకం. ఐక్యరాజ్య సమితిలో జరిగిన ఈ సమావేశానికి అమెరికా, ఇజ్రాయెల్ హాజరు కాలేదు. కాల్పుల విరమణకు అంగీకరించుకుంటే పాలస్తీనాను ప్రత్యేక దేశం గుర్తిస్తామని బ్రిటన్ ప్రధాని మాత్రం హెచ్చరించిన ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తప్పుబట్టారు. ఉగ్రవాదులపై మెతక వైఖరి తగదన్నారు. ఐక్యరాజ్య సమితిలో 2 దేశాల సూత్రంపై సెప్టెంబర్లో జరిగే చర్చల్లో పాలస్తీనాను స్వతంత్ర దేశంగా గుర్తిస్తామని ఫ్రాన్స్ అధ్యక్షుడు మ్యాక్రాన్ ప్రకటించడానికి కూడా ఇజ్రాయెల్, అమెరికా ఇప్పటికే ఖండించాయి. 2 దేశాల సూత్రం మీద ఫ్రాన్స్, స్పెయిన్ సహా 15 పశ్చిమ దేశాలు ఇప్పటికే మద్దతు తెలిపినాయి.